నమస్కారం. వినుకొండ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పేదల ఇళ్ల స్థలాల కోసం కదిలిన ఎర్రదళం, అధికారులకు వినతి పత్రం అందజేత. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణబేరి 3.0 కార్యక్రమం నిర్వహణ. వినుకొండలో గ్యాస్ గోడౌన్లను తనిఖీ చేసిన తహసీల్దార్ సురేష్. స్టాక్ పరిశీలన. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని, ఇంటి స్థలం లేని నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, ఇల్లు కొట్టుకున్నట్టుకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మంగళవారం ఆందోళనకు పిలుపునిచ్చిన సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా వినుకొండ పట్టణంలోని శివస్తూపం వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఐ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ మొత్తం ఇళ్ల స్థలాల కొరకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని, టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ర్యాలీలో నడిచిన పేద ప్రజలు నినదించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో కామ్రేడ్ వనజ మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ గత సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు 2 సెంట్లు, పట్టణాల్లో గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తానని ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్ కు వినతి పత్రం అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు అర్హులైన పేదమంత్రులకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు. స్థలంలో ఇల్లు కట్టిస్తాం, అది కూడా 1,70,000 రూపాయలు మీకు ఇస్తాం, మీరే కట్టుకోండి. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే నిర్మాణంలో అసంపూర్తిగా ఉండి కొన్ని కంప్లీట్ అయినటువంటి టిట్కో గృహాలన్నింటినీ కూడా లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయాలని, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున గృహ నిర్మాణాల కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ అనాదిగా డిమాండ్ చేస్తూ వస్తున్న దాన్ని గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పేది గత 2 సంవత్సరాల కాలంగా ప్రభుత్వం మీద ఒత్తిడి ఇస్తూ ఉన్నాము. ఈ రోజున రాష్ట్రంలో 78 సంవత్సరాలు పూర్తయి 79 సంవత్సరాలు ఆగస్టు 15 జరుపుకున్నాము. కానీ ఈనాటికి కూడా ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉండటం అనేది, కనీసమైనటువంటి మౌలిక సౌకర్యాలు లేకుండా ఉండటం అనేది ఈ దేశ రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యము. పేదరికము ఏ రకంగా ఉందో ఈ రోజున లక్షలాది మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే మనకు అర్థమవుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 30 లక్షల పైగా మేము ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. ఆ 30 లక్షల మంది ఇళ్ల స్థలాలు ఎక్కడిచ్చారు? వాళ్ళకి నిజంగానే వాళ్ళకి నివాసయోగ్యంగా ఉంటే మళ్ళా తిరిగి లక్షలాది మంది ఇళ్ల స్థలాల కోసం ఎందుకు వస్తున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా చాలా సిన్సియర్గా, నిజాయితీగా చిత్తశుద్ధితో ప్రభుత్వాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వము పనికి రాని చోట్ల, నివాసయోగ్యం కాని చోట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా కేవలం ఒక 10% మంది మాత్రమే ఏదైనా కొంచెం మంచి స్థలాల్లో ఇళ్ల స్థలాలు ఏమన్నా కట్టుకున్నారేమో, కానీ మిగతా 90% కూడా నివాసయోగ్యం కానిటువంటి ప్రాంతాలు, చౌడు నేలల్లో, లేదంటే మునిగిపోయే ప్రాంతాల్లో, చెరువుల్లో, రోడ్ల పక్కన ఎక్కడ కూడా పనికిరానటువంటి ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. విజయవాడ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో విజయవాడ నగరంలో ఉన్న నిరుపేదలకి జీకొండూరులో స్థలాలు ఇచ్చారు. కాకినాడలో చౌట్నాల్లో ఇచ్చారు, చెరువుల్లో ఇచ్చారు. చిన్న వర్షం వస్తే మునిగిపోయేటువంటి ప్రాంతాల్లో ఈ రకంగా ఇళ్ల స్థలాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఆనాడు, ఆ తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది.
మేము పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని. మేము గొంతుమ కోరికలు కోరటం లేదు. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీల్ని చిత్తశుద్ధితో మీరు అమలు చేయమని అడుగుతా ఉన్నాము. ఈరోజు ఆ గతంలో అయితే ఇప్పుడు ఈ రోజున మేము ఇళ్ల స్థలాల కోసం ఇస్తా ఉంటే అక్కడ మరి అది ఆమోదించట్లేదు, తీసుకోవట్లేదు. అంటే ఆల్రెడీ ఇల్లు ఉందని చెప్పేసి వస్తూ ఉంది. అవన్నీ కూడా రద్దు చేయాలి. ఏవైతే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇచ్చారో, నివాస యోగ్యంగా ప్రాంతాల్లో ఇచ్చారో అవన్నీ రద్దు చేసి ఫ్రెష్గా మీరు ఇవ్వాలనుకున్నటువంటి 3 సెంట్లు 2 సెంట్లు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఇంతవరకు మీరు చెప్పినటువంటి హామీని 3 సెంట్లు 2 సెంట్లు ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా సర్వే చేసిన పాపాన పోలా. అంటే మీరు వచ్చిన హామీ గాల్లో పెట్టారా అని అడుగుతా ఉన్నాం మేము. ఈ రోజున ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మరి ఈ బడా కార్పొరేట్లకు అందరికీ కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూముల్ని దారగతం చేసేటువంటి ప్రభుత్వాలు అటు లులు గ్రూప్ కానీ ఇంకొకరు నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి విజయవాడ నగరంలో పాత బస్ స్టాండ్ ప్రాంతం కానీ, విశాఖపట్నంలో బీచ్ ఉన్నటువంటి ప్రాంతాలు కానీ లులు గ్రూప్ ఇచ్చారు. మేము ప్రశ్నిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు, లోకేష్ గారిని. హైదరాబాద్లో, తెలంగాణ ప్రాంతంలో లులు గ్రూప్ వాళ్ళకి రేవంత్ రెడ్డి స్థలాలు ఇచ్చాడా గవర్నమెంట్ తరఫున? ఆ కంపెనీ వాళ్ళు, ఆ కార్పొరేట్ కంపెనీలు వాళ్ళకు కావాల్సిన స్థలాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఒక పక్క నిరుపేదల స్థలాలు లేక అల్లో రెస్టారెంట్ మీ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎండనక వాననక ముసలనక ముసుకనక అంత చూడండి. మీరు అందరూ ఇంటర్వ్యూ తీసుకొని రావాలంటే నేను కోరుతా ఉన్న పత్రిక వాళ్ళందరినీ కూడాను, మీడియా వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నా. వాళ్ళ దగ్గర మీరు కూడా వాళ్ళ యొక్క ఆవేదన అంటే తెలుసుకోండి. ఆ ఆవేదనని విన్నవించండి ప్రభుత్వ అధినేత అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలాగే 2014 అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు చాలా బ్రహ్మాండంగా టిట్కో గృహ నిర్మాణానికి నాంది పలికారు. నిజంగానే చాలా బాగా కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. కానీ ఏమైందని 2014 చివరికి 19కి వచ్చేసరికల్లా అసంపూర్తిగా కొన్ని ఉన్నాయి. కొన్ని ఇంచుమించుగా కేవలం చిన్న మౌలిక సౌకర్యాల లోపం వల్ల హ్యాండ్ ఓవర్ చేయడం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అట్లు ఊసేలేదు. తిరిగి మళ్ళీ 2 సంవత్సరాలని మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా 2,75,000 టిట్కో గృహ నిర్మాణాలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మీ అబ్బసొమ్ము కాదు, లేకపోతే మీ హెరిటేజ్ సొమ్ము తీసుకొచ్చి పెట్టరా, ప్రజల సొమ్ము తీసుకొచ్చి పెట్టారు. ప్రజల యొక్క కష్టాజితము వాళ్ళ సంపద సృష్టిస్తుందండి. వాళ్ళ మీద పన్నులు వేస్తే పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాలతో మీరు అంత చక్కటి గృహాలు నిర్మించి వాటిని మీరు అందించాలి లబ్ధిదారులకి. అవన్నీ కూడా ఈరోజు మీరు 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసిన పాపాల వల్ల. మొన్న ఉగాదికి ఇస్తున్నామని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఆర్భాటంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. కానీ ఎక్కడా కూడా తూతూ మంతరంగా చేశారు. కానీ లబ్ధిదారులకి ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయాల. 56,000 టిట్కో గృహాలు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్కి సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయట్లేదని మేము అడుగుతా ఉన్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఈ టిట్కో గృహాలన్నీ కూడా లోన్లకి బ్యాంకుల్లో కుదుపెట్టి డబ్బులు తెచ్చారు. ఆ టిట్కో గృహాల్లో కట్టినటువంటి డీడీలు కట్టినటువంటి లబ్ధిదారులు ఈ రోజున లోన్లు కట్టాలని చెప్పని ఇంట్రెస్ట్ కట్టాలని నోటీసులు ఇస్తా ఉన్నారు. ఎవరు సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ చేస్తున్నటువంటి ఉద్యమానికి మరి మీరందరూ ప్రజలందరూ మద్దతు పలకాలి. ప్రభుత్వం దిగొచ్చి వీళ్ళకి 2 సెంట్లు 3 సెంట్లు టిట్కో గృహాలు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు. దానికి సంబంధించిన అర్జీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు నాకు ఇక్కడికి వచ్చి అర్జీలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. పోయినసారి కూడా మీ అందరికీ చెప్పాను. నేను ఏం చెప్పాము, దరఖాస్తు అనేది మనం ఆన్లైన్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్గా అప్లికేషన్ ఇవ్వడం వల్ల మనం మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవడానికి కూడా ఉండదు. ఆన్లైన్లో మీరే స్వచ్ఛందంగా వెళ్ళి పెట్టుకోవాలని చెప్పి నేను కూడా పోయినసారి కూడా తెలియజేశాను. అలాగే కొంతమంది పెట్టుకున్నారు కూడా, కొంతమంది పెట్టుకున్నారు. అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు చెప్పే దాంట్లో ఏం చెప్పారు, ఆల్రెడీ మేము అర్జీ పెట్టుకుంటుంటే గతంలోనే మాకు ఇల్లు ఉన్నట్టు వస్తుందని చెప్పినాను. కానీ మీకు ఇల్లు లేదే రాదు కదా. మీకు ఇంటి పన్ను కానీ ఏదైనా ఉంటే మీ కుటుంబ సభ్యుల్లో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అదేంటనేది ఒక్కొక్కరు ఏమైనా సరే అప్లికేషన్ తీసుకొని వస్తే వాళ్ళు వెరిఫై చేసి అసలు మీకు ఇళ్ల స్థలం ఎందుకు వచ్చిందా లేదా, లేకపోతే లేకుండానే మీకు పడిందని పొరపాటుగా ఏ విధంగా తీసుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది. కానీ మీరు ఈ రోజు వచ్చారు, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు వస్తారో తెలియదు మళ్ళీ. కాబట్టి మీరు వచ్చినప్పుడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు అప్లికేషన్ తీసుకొచ్చి తెలుసుకోండి దాని గురించి. మీరు అసలు ఇళ్ల స్థలం ఉందా లేదా, ఒకవేళ ఉంటే రావట్లేదా అని తెలుసుకొని దాని ప్రకారం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుతున్నాను. నేను మీ ఇచ్చిన అర్జీ కూడా మా దగ్గర ఎంటర్ చేసుకుంటాం. మీరు పోయినసారి కొంతమంది నాకు ఏదో మాట్లాడేటప్పుడు నాకు అర్జీలు ఇస్తున్నామో పక్కన పోతున్నాయని అట్లా ఏముండదు. మీరు గతంలో ఇచ్చిన అర్జీలన్నీ కూడా ఎంక్వైరీ చేసుకొని దగ్గర పెట్టుకున్నాము. వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి తెలియజేశాము.
ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా అప్లికేషన్ మీ దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని చెప్పినాను. ఆ విధంగా చేసుకోండి, మేము కూడా చేస్తాం. మీ దగ్గర ఉన్న అర్జీలన్నింటినీ కూడా మేము పరిశీలించుకొని ఏ విధంగా ఉందని కూడా చెప్తాము. మీరు ఎప్పుడైనా సార్ మా అర్జీ అయింది ఏమైనా అడిగినా సరే మేము చూసుకొని చెప్పడం కూడా జరిగింది. ఓకేనా? సరే. వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన సాధకులకు జనసేన సభ్యత్వాల నమోదుకు చేసిన కృషి అభినందనీయమని వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొనిజేటి నాగశ్రీను రాయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో ఉన్న అపోహలను నమ్మవద్దని వివరించారు. దీంతో పాటు పలు అంశాలను వివరించారు. వినుకొండ నియోజకవర్గ మండల అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, మండల కమిటీ సభ్యులకు, గ్రామాధ్యక్షులకు, వీర మహిళలకు, జన సైనికులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా వినుకొండ జన సైనికులకు, జనసేన పార్టీ నాయకులకు ముఖ్య విషయం మీతో పాల్పంచుకోవాలని ఈ రోజు నేను వీడియో చేయడం జరిగింది. చాలా మంది మాకు హైకమాండ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మనకు అతి త్వరలోనే పార్టీ పదవులన్నీ కూడా కొత్త వారికి ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రతి దానికి కూడా సభ్యత్వం ఉన్న వాళ్ళనే పరిగణలో తీసుకోబడుతుంది. అలాగే పంచాయతీ ఎలక్షన్ లో కూడా ఈసారి జనసేనకి ఎక్కువ అడగడానికి అధిష్టానం ఇప్పటి నుంచే ముమ్మరంగా చర్చలు చేస్తుంది. తప్పకుండా ఈసారి జనసేనకి ఎక్కువ పదవులు తీసుకోవడానికి సర్పంచులు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, దేనికైనా కానీ జనసేన సభ్యత్వం అనేది చాలా ముఖ్యం. నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కావాలని జన సైనికులు కొంతమందికి ఈ విషయాలు తెలపకుండా వాళ్ళని ఇంకా సభ్యత్వాలు కట్టించకుండా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే రేపు వాళ్ళకి ఏమైనా అడ్డం వస్తారేమో కొంతమంది చూస్తున్నారని నా దృష్టికి వచ్చింది. అందుకని మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను, రేపు మనం ఏది అడగాలన్నా, ఏ పదవి అడగాలన్నా కానీ సభ్యత్వం చాలా ముఖ్యం. రేపు మీరు సభ్యత్వం చేసుకోకుండా అన్నా నేను 2004 నుంచి జనసేన పార్టీలో కొనసాగుతున్నాను, ఈ రోజు నాకు పదవి ఎందుకు ఇవ్వాలంటే దానికి ఎవరు చేసేది. తప్పకుండా జనసేన సభ్యత్వం ఉండాల్సింది. అందుకని దాదాపు ఇవాళ ఒక్కరోజు సభ్యత్వం, లాస్ట్ రోజు ఇవాళ కూడా 5ంటికి 4ంటికి కూడా ఆగిపోయే పరిస్థితిలో ఉంది. అందుకని మీరు ఎమ్మటి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా మీకు ఈ వీడియో కింద లింక్ ఇవ్వబడతాయి, వీడియో కింద నెంబర్లు ఇవ్వబడతాయి, వాళ్ళకు ఫోన్ చేసి స్వచ్ఛందంగా తర్వాత మీరు మమ్మల్ని ఏదైనా కానీ నేనేం చేయలేని పరిస్థితి. ఎందుకంటే పార్టీ అధిష్టానం చాలా గట్టిగా ఉంది. మనము సభ్యత్వం చేసిన వాళ్ళకే మనం చేయాలన్న విధానంలో ఉన్నారు. అది మీరు తెలుసుకొని ఇప్పటికీ మీరు నాకు అనారోగ్యంగా ఉన్నా కానీ అద్భుతంగా సభ్యత్వాలు చేశారు. దానికి వినుకొండ జన సైనికులకు, వినుకొండ సాధిక వాలంటీర్లందరూ కూడా ప్రత్యేక అభినందనలు. అద్భుతంగా చేశారు. కానీ కొంతమందికి ఈ విషయాలు చెప్పకుండా, వాళ్ళకి సభ్యత్వం చేయకుండా రేపు ఏదైనా ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారని నా దృష్టికి వచ్చింది. కాబట్టి నేను పంచుకుంటున్నాను. మీరందరూ కూడా ఎవరైతే చేయట్లేదో, ఎవరైతే ఇప్పుడు చేయలేదో, ఈ రోజున వెంటనే మీరు సభ్యత్వాలు చేయించుకోవాలని కోరుకుంటూ, ఎందుకంటే రేపు మీకు ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా కానీ సభ్యత్వం ఉంటేనే చేసి పెడతాం. అది మాకు అధిష్టానం చెప్పిన మాట అని కూడా మీకు ప్రత్యేకంగా చెప్తూ, ఎమ్మటే మీకు ఈ కింద ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం, వాళ్ళకు ఫోన్ చేసి మీరు ఎమ్మడే సభ్యత్వం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు పోలీసులు తిరిగి అప్పగించారు. వినుకొండ పట్టణ సీఐ ప్రభాకర్ తెలిపిన వివరాల మేరకు వివిధ సందర్భాల్లో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాంకేతికత ఆధారంగా ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు. దీంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. సీఐ ప్రభాకర్ వారికి తగు జాగ్రత్తలను వివరించారు. యూటీఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు వినుకొండ పట్టణంలో యూటీఎఫ్ రణబేరి 3.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా యూటీఎఫ్ కోశాధికారి రవిబాబు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేయాలని, పీఆర్సీ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించాలని,
దీంతో పాటు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నియమించాలి పిఆర్సీ కమిషన్ వెంటనే, నియమించాలి పిఆర్సీ కమిషన్ వెంటనే, ప్రకటించాలి 29% అయ్యారు వెంటనే, ప్రకటించాలి 29% అయ్యారు వెంటనే, రద్దు చేయాలి. ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గ కేంద్రాలలో జరుగుతున్న యూటీఎఫ్ రణబేరి 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రాష్ట్రంలోని యూటీఎఫ్ కార్యకర్తలందరికీ ముందుగా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎం రవిబాబు, యూటీఎఫ్ పల్నాడు జిల్లా కోశాధికారిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో మరి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నామంటే దాని ఆవశ్యకత మనకు ప్రభుత్వమే కల్పించింది. ఒక ఉద్యమ సంఘం అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే బయటకు వచ్చి ఎత్తుతుంది తప్ప అన్నీ ప్రశాంతంగా ఉంటే ఏ సంఘము బయటికి రాదు, ఏ సంఘము మాట్లాడదు. మరి అలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం నుంచి మనం గమనిస్తే మరి ఎన్ని సమస్యలను మనం ఎదుర్కొంటున్నాము. మనకుండే ఆర్థిక సమస్యలతో పాటుగా పాఠశాలలో సరిగా పనిచేసే అవకాశం కూడా ఇవ్వకుండా రకరకాల బాధ్యతలతో, రకరకాల యాప్లతో బోధన సమయాన్ని కూడా హరిస్తూ చివరికి మమ్మల్ని బోధనకే పరిమితం చేయండి అనే నినాదంతో కూడా మనం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు మనం చేపట్టిన ఈ రణబేరి 3.0 కార్యక్రమం కేవలం పిఆర్సీ ప్రకటించాలి అని, అలాగే ఐఆర్ ప్రకటించాలని, పిఆర్సీ కమిషన్ నియమించాలని, అలాగే మరి 4 డిఏలు పెండింగ్ ఉన్న డిఏలన్నింటినీ విడుదల చేయాలని, అలాగే హెల్త్ కార్డులు, మెడికల్ బిల్స్ వెంటనే సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఎంతోమంది రిటైర్డ్ అయిన ఉద్యోగులకి రావాల్సిన అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ని 65 సంవత్సరాల నుంచే ఇవ్వాలని చెప్పేసి ఈ ముఖ్యమైన, అలాగే జీవో నంబర్ 57ని అమలుపరిచి మరి సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులందరికీ, ఉద్యోగులందరికీ ఓపీఎస్ని అమలుపరిస్తే అందరూ సంతోషంగా ఉంటారని, అలాగే ఆర్థిక పరిస్థితుల్లో ఎంతోమంది ఉపాధ్యాయులు రావాల్సిన బకాయిలు రాక ఎంతో ఆవేదనతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలన్నీ ప్రభుత్వానికి తెలియజెప్పాలని మరి రకరకాల కార్యక్రమాలతో మన యూటీఎఫ్ రణబేరి 1ని, రణబేరి 2ని, రణబేరి 3ని రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు కూడా మనం డైరెక్ట్గా మనం ఉద్యమంలోకి వెళ్ళట్లేదు. ముందుగా రిప్రజెంటేషన్ ఇస్తున్నాము, మీటింగ్లో మాట్లాడుతున్నాము, అడుగుతున్నాము, ఇస్తామంటున్నారు. కానీ అవన్నీ అమలు కావడం లేదు. అక్కడ ఇస్తామని చెప్పిన విషయాలన్నీ కూడా అమలు కావడం లేదు. ఆ నేపథ్యంలోనే తప్పనిసరి ఇలాంటి నిర్ణయం తీసుకొని మరి నిరాహార దీక్ష అనేది చేపట్టడం జరిగింది. ఈరోజు జరిగిన ఇక్కడ వినుకొండలో జరిగిన ఈ కార్యక్రమాల్లో మనకు ఏపీజేఏసీ నాయకత్వంలోని అన్ని సంఘాలు మద్దతు ప్రకటించాయి. అందరూ వచ్చి ఇక్కడ మాకు మద్దతుగా మాట్లాడడం జరిగింది. అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులంతా వచ్చి మాట్లాడడం జరిగింది. ఉపాధ్యాయులే కాకుండా ఆర్టీసీ ఎంప్లాయీసే కాకుండా మరి ఎంతోమంది ఉద్యోగులు మాకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఆ సంఘీభావం తెలియజేసిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కార్యక్రమాలలో ఇంకా ఎక్కువగా ఉధృతం చేస్తామని, దీనితో మా సమస్యలు పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా జిల్లా స్థాయిలో మళ్ళీ నిరాహార దీక్ష, చివరికి అసెంబ్లీని చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఆలోచించి వెంటనే మా డిమాండ్లన్నీ పరిష్కరించి రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులందరూ సంతోషంగా ఉండే విధంగా చూడమని చెప్పి తెలియజేసుకుంటూ జిందాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు వినుకొండలో రణబేరి 3.0 భాగంగా ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్ష ప్రధాన ఉద్దేశం పిఆర్సీ కమిషన్ నియమించాలని. ఈ పిఆర్సీ మాకు 1/7/2023 నుంచి రావాల్సి ఉంది. కానీ ఇప్పటికే 2 సంవత్సరాలు కాలాతీతం అయిపోయింది. కనీసం ఇప్పటికైనా సరే పిఆర్సీ కమిషన్ నియమించాలని చెప్పి యూటీఎఫ్ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. దీంతో పాటుగా ఐఆర్ ప్రకటించాలి. అలాగే ఎంతోమంది ఉద్యోగులతో పాలిట
భారంగా ఫీల్ అవుతున్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. అలాగే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 4 డిఏలు విడుదల చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఐక్యపత్య ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. అలాగే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల యొక్క డిమాండ్కి తలొగ్గకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ప్రభుత్వాన్ని దించే వరకని పోరాడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యపత్య ఫెడరేషన్ తరఫున కోరుతున్నాం. మిత్రులారా, థ్యాంక్ యూ. వినుకొండ పట్టణంలో గ్యాస్ గోడౌన్లను తహసీల్దార్ సురేష్ నాయక్ మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భారత గ్యాస్ గోడౌన్, కనకధార హెచ్పి గ్యాస్ కంపెనీ గోడౌన్ను కూడా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఎన్ని సిలిండర్ల స్టాక్ వచ్చింది, ఎన్ని సిలిండర్లు వినియోగదారులకు అందించారన్న వివరాలను సరిచూశారు. గ్యాస్ నిల్వలు, పంపిణీ విధానం పారదర్శకంగా ఉండేలా సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఎస్పీ కృష్ణారావుతో కలిసి ప్రమాదాల డేటాను విశ్లేషించిన కలెక్టర్ గుర్తించిన బ్లాక్ స్పాట్లలో తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ శాఖల సమన్వయంతో జిల్లాలో ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని అధికారులను ఆదేశించారు. పట్టుకున్నాం అనుకోండి మేడం, దాన్ని మళ్ళీ మనం తీసుకెళ్లాలంటే మనం అదే తప్పు చేయడం చేసినాక వెంటనే 2 months చూస్తే మేడం. అక్కడ మధ్యన ఒక ఉగాది ఉంది, రంజాన్ లేదు. బట్ యూ షుడ్ టెల్ దట్ దేర్ ఇస్ నో లైట్స్ అట్ ఆల్ దేర్. మైనస్ నెక్స్ట్ కదా, అసలు మీరు ఒరిజినల్ గానే పెట్టలా. అదే చెప్పండి, అసలు పెట్టడమే లేదు, మీ స్కోప్ లో లేదు. అవును, లైట్స్ లేకుండా చేశారు మీరు ఎన్హెచ్ కన్స్ట్రక్షన్. లాంగ్ బ్యాక్ జరిగింది, ఎప్పుడో జరిగింది, బట్ అది లేకుండా ఉందా? సో కంటిన్యూస్లీ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఈస్ బీయింగ్ డన్ రెగ్యులర్లీ. నెక్స్ట్ ఇది కొత్తగా వచ్చిన బ్లాక్ స్పాట్స్ లైక్ వీ హ్యావ్ 34 బ్లాక్ స్పాట్స్. దాంట్లో లాస్ట్ 3 years డేటా మొన్న రివ్యూ చేసుకుంటే ఒక 5 లొకేషన్స్లో ఇట్ ఈస్ నాట్ క్వాలిఫైయింగ్ ఫర్ బ్లాక్ స్పాట్ ఎనీమోర్. దీస్ న్యూ 5 లొకేషన్స్ ఆర్ క్వాలిఫైయింగ్ ఫర్ ది బ్లాక్ స్పాట్స్. దానివల్ల ఈ 34 ఫిగర్స్ రిమైన్స్ ద సేమ్, బట్ ది బ్లాక్ స్పాట్ డిస్క్రిప్షన్ అనేది లైక్ ది లొకేషన్స్ ఆఫ్ బ్లాక్ స్పాట్స్ మారినాయి. We will visit all these locations and try to identify all R&D ఉండొచ్చు, whatever department NS వాళ్ళు combine. ఇది ఈ బ్లాక్ స్పాట్స్ ఇప్పుడు తీసేస్తున్నాం. లాస్ట్ 3 years లో ఇక్కడ దే ఆర్ నాట్ క్వాలిఫైయింగ్ ఫర్ ది బ్లాక్ స్పాట్స్ ఎనీమోర్. దానివల్ల ఇది తీసేస్తున్నాం. అవసరము చేసాము అనేది దిస్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ బేసిక్గా స్పీడ్ బ్రేకర్స్ ఈ 8 లొకేషన్స్లో కావాలి. పర్టికులర్ అప్రోచ్ రోడ్స్ దగ్గర అడిగాము. అలాగే ఈ 25 లొకేషన్స్లో ఇల్యూమినేషన్స్ కావాలి. అండ్ ఈ 21 లొకేషన్స్లో కొన్ని కాషన్ బోర్డ్స్ పెడితే మనకి ఉపయోగకరంగా ఉంటుంది. దిస్ ఈజ్ లైక్ ఈచ్ బ్లాక్ స్పాట్ వైజ్ ఇచ్చాము. దానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇలా కూడా దీనికి డేటా స్పీడ్ బ్రేకర్స్ రివ్యూ చేసేటప్పుడు మనకి ఈజీ. ఇల్యూమినేషన్ కొన్ని స్టేట్ హైవే ఉన్నాయి, కొన్ని నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఇక్కడ మనం కొంచెం లైట్ అరేంజ్ చేయగలిగి యూస్ఫుల్. ఇవి కాషన్ బోర్డ్స్ పర్టికులర్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈస్ గివెన్ ఇన్ పర్టికులర్ క్లాస్. దానిలో 12 లారీస్ మీద 5,05,000 రూపాయలు వసూలు చేస్తాం. తర్వాత రీచ్ కాంట్రాక్టర్ ని కూడా పిలిపించి మీరు వేయొద్దు, వేస్తే మిమ్మల్ని కూడా దీనిలో పార్ట్ చేయాల్సి వస్తుందని చెప్పాను. అప్పుడు వాళ్ళు కూడా వేయడం మానేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా స్ట్రిక్ట్ గా అంటే వాళ్ళు కొన్ని రోజు ఉంటారు, మళ్ళీ మీరు చూడట్లేదని చేయండి, రెగ్యులర్ గా చేయండి. వాట్ అబౌట్ చిలుకలూరిపేట గ్రెనైట్ ఏరియా, అక్కడ నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. అసలు గ్రామాల మధ్య నుంచి వాళ్ళు వెళ్తున్నారు విత్ సచ్ హెవీ లోడ్స్ అండ్ స్టోన్స్, బోల్డర్స్ ఆర్ ఫాలోయింగ్ ఆల్సో. రోడ్స్ అన్ని పాడైపోతున్నాయి, మీకు కూడా వస్తాయి చిలుకలూరిపేట వైపు నుంచి. టీమ్స్ చేయండి ఈ రకంగా. చేసాము లైక్ ఇప్పుడు కాషన్ బోర్డ్ అంటే లైక్ వాట్ కాషన్ బోర్డ్ ఇస్ రిక్వైర్డ్. డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఎలా ఇస్తున్నారు, అందరికి అందుతున్నాయి లేదా? డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం ఆఫీస్కి వస్తున్నారు. ఫిట్నెస్ లో రిజిస్ట్రేషన్స్ అన్ని ఎవరు కూడా ఆఫీస్కి రావాలి. అంత ఫిట్నెస్ అని ఒక ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్కి ఇచ్చారు. రొంపిచెర్ల అని అక్కడ వికీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఇస్తారు. డిస్ట్రిక్ట్ మొత్తం వాళ్ళు ఇస్తారు. అంటే దూరం నుంచి కూడా వచ్చి అక్కడ వెళ్ళాలి. ఈవెన్ మధ్యలో వాళ్ళు అక్కడ వెళ్ళాలి, అందరూ అక్కడే వెళ్ళాలి. ఓకే, అంటే ఎందుకు ఎక్కువ పెట్టడానికి లేదా జిల్లాలో?
అంటే నెక్స్ట్ ఫేజ్ లో ఓకే, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. స్కీమ్ ఓకే, లైసెన్స్ లైసెన్స్ మాకు ఇప్పుడు వాళ్ళ ఆఫీస్కి వస్తుంది. మీ ఆఫీస్ మా ఆఫీస్ ఆన్లైన్ సిస్టమేనా? ఆన్లైన్ వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని వచ్చేస్తారు. డ్రైవింగ్ టెస్ట్ చేస్తారు? డ్రైవింగ్ టెస్ట్ చేస్తారు. చేస్తారా? ఇప్పుడు కూడా వాళ్ళ ఏపీ వాళ్ళ మీ దగ్గర వస్తారా డ్రైవింగ్ టెస్ట్ కి? వాడుకుంటున్నాం. మా దేశం మేడం, ఆ ఏరియా బ్యాగ్స్ వాడుకుని దాంట్లో ఈ ట్రాక్ వాడుకుంటారు, అక్కడ టెస్ట్ చేస్తారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.